వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ వర్షానికి జలమయమైన రోడ్లు. పార్టీ ఫిరాయింపు రాజకీయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్. ₹1000 వినాయక చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ, కన్నీరు మున్నీరైన మహిళ. మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లోని కత్మండ్ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన ఏపీ వాసులు. యూరియా కొరతకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో రాయపర్తిలో రైతుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట యూరియా కొరత వల్ల పంట నష్టంపై మాజీ ఎమ్మెల్యే ఆందోళన. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మంగళవారిపేట, గొల్లగూడెం తండా గ్రామాల్లో యూరియా లేక నష్టపోయిన పంటలను పరిశీలించారు. సార్ దయచేసి మాకు న్యాయం చేసేటట్టు చూడండి సార్. అంత అప్పు తీసుకొచ్చే పెట్టినాం సార్, సొంత డబ్బులు కాదు సార్, మాకు న్యాయం చేయాలి సార్. అంత కౌలు కౌలే సార్, మేపుకున్నారు సార్, గొడ్లకు మేపుకున్నారు. 20 ఎకరంన్నర అక్కడ ఉంది సార్. నెల రోజులకు పైబడి జరుగుతున్న యూరియా పోరాటాల్లో చాలామంది రైతులు, ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా మరి గుండె శస్త్రచికిత్స చేసుకున్నటువంటి చాలామంది కూడా మరి ఆ లైన్లలో తొక్కిసలాటలో చాలామంది కూడా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించాలని చెప్పి, ప్రభుత్వమే వారికి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక గిరిజన మహిళ, మన్మూతలగడ్డకు చెందినటువంటి గిరిజన మహిళ కానాపురం హెడ్ క్వార్టర్లో ఆమె గతంలో గుండె ఆపరేషన్ అయింది. ఇలా అక్కడ తొక్కిసలాటలో మరొకసారి ఆమెకి అస్వస్థ గురైంది, ఆమె ప్రమాదంలో ఉన్నది. వారికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు భరోసా ఇస్తూ ఉన్నాం. ఇది పోరాటం చేసి సాధించుకునే ఎక్కడ సెంటర్లో అడ్డమ్మటం 2 గ్రామాల పొత్తు అంటే అసలే దొరకలేదు. ఎంత ఉంది మీకు భూ? ఎంత? నీ పేరేం పేరు? రాము. నీ పేరేందా? ఫస్ట్ ఎప్పుడు దొరికింది? ఎన్ని రోజులకి దొరికింది? తర్వాత వేయలేదు కాబట్టి ఎన్నిసార్లు వేస్తారు యూరియా? 3 సార్లు వేయాలి కదా.
అది అవతల ఎవరిది ఆయన దొరికిందా దొరికింది కాబట్టి యూరియా కొరత వల్ల ఎస్టీ గిరిజనులతో పాటు చిన్నకారు రైతుల యొక్క పత్తి చేనులు కానీ వరి పంట కానీ మొక్కజొన్న కానీ పూర్తిగా ఎర్రబారిపోతున్నది. అది పశువులు మేపేటువంటి దుస్థితి వచ్చింది. దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి వెంటనే, ఎందుకంటే పెట్టుబడి మొత్తం పూర్తయింది, హార్వెస్టింగ్ దశ అంటే కోత దశ, ఏరుకునే దశకు వచ్చింది. ఒక్క యూరియా బస్తా దొరికితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మరి ROFR పట్టాలు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, సకాలంలో మంచి బ్రహ్మాండ దిగుబడి వచ్చింది, మద్దతు ధర కొనుగోలు చేసి ఖాతాలో డబ్బులు వేసిండు. ఇవాళ అవన్నీ కూడా కోల్పోయి రైతులు పూర్తిగా బదాన్న పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా మేము తెలంగాణ రైతాంగాన్ని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం, ఇలా భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు కేసీఆర్ గారు ఉన్నారు, మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు మనోధైర్యం కోల్పోవద్దు, పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. ప్రతి పంటకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపతిలో గల్లబట్టి గుంజాలని చెప్పి తీవ్రమైన నిరసనలకు మీరు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదోని జిల్లా పెద్ద హరివానం గ్రామస్తులు తమ గ్రామాన్ని కొత్తగా మండలంగా ఏర్పాటు చేయాలని ఎంపీ బస్తిపాటి నాగరాజుకు వినతి తెలిపారు. గ్రామస్తులు నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రం సమర్పించి మండల ఏర్పాటు విషయంలో చర్చించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు ఈ మేరకు స్పందిస్తూ అదోని జిల్లాతో పాటు హరివానాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాను, కమిటీ ముందు నా గళాన్ని బలంగా వినిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి, ఇతర గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. అర్జీవన్ ఏరియాలోని CSP1 GDK లెవెనింగ్ లైన్లో కార్మికుల సొంతిల్లు అమలుపై అభిప్రాయ సేకరణ కోసం ఓపెన్ బ్యాలెట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మొండె శ్రీనివాస్ మాట్లాడారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITUగా ఈ నెల 11, 12 తేదీలలో సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికుల సొంతిల్లు అమలు కోసం ఓపెన్ బ్యాలెట్ కార్మికుల అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతూ ఉంది. నిన్న మిగిలిపోయిన మైన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు GDK లెవెనింగ్ లైను, CSP1 ఈరోజు పెద్ద మొత్తంలో కార్మికుల అభిప్రాయ సేకరణ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కార్మికులు మస్టర్ పడేటప్పుడు, అవుట్ పడి ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా పెద్ద సంఖ్యలో GDK లెవెనింగ్ లైన్లో తమ అభిప్రాయాన్ని, సొంతిళ్ళ అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం దాదాపుగా సింగరేణి సంస్థ వద్ద 1300 ఎకరాల భూమి మిగిలి ఉంది. దాన్నంతా కూడా కార్మికులకు 250 గజాల చొప్పున ఇచ్చేసి సొంత ఇంటి రుణం కోసం కోల్ ఇండియాలో 30 లక్షల అగ్రిమెంట్ జరిగింది. సింగరేణిలో కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ 30 లక్షల వడ్డీ లేని రుణం తీసుకొని మీరు ఇచ్చిన జాగాలలో ఇండ్లేసుకొని సొంత ఇల్లు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నది. అంతేకాకుండా సింగరేణిలో 40,000 మంది పైచీలకు కార్మికులు ఉంటే 50,000 పైన పైచీలకు కోటార్స్ ఉన్నాయి. ఈ కోటార్లన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి, అక్రమాలకు గురవుతూ ఉన్నది. మిగిలిపోయిన ల్యాండ్ అంతా కూడా ఇతరతలకు ఆక్రమించుకున్న పరిస్థితి కూడా ఉంది. పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు కూడా ఆక్రమించుకొని గోదావరిఖని లాంటి పట్టణంలో, ఇతర పట్టణాలలో వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ గోదావరిఖనికి చూసినప్పుడు కోటార్ల పక్క పొంటే మున్సిపల్ ఆఫీసు మనం చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు సింగరేణి ల్యాండ్లో మొత్తం మంది ప్రైవేటు వాళ్ళు వ్యక్తులు ఇల్లేసుకొని అలా వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కానీ సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఈరోజు ఇల్లు లేని పరిస్థితులలో మగ్గుతున్న పరిస్థితి ఉంది. ఈ సంస్థ సింగరేణి కార్మికులు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో, కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో అందిస్తున్నప్పటికీ కోటర్లనే ఉండి సొంతిల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఆ ఉన్న కోటర్లకు కూడా కనీస సౌకర్యాలు లేక
ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కోటర్ తీసుకున్నందుకు అలవెన్సుల పేరుతోటి వేల రూపాయలు రికవరీ చేస్తున్నారు. కాబట్టి ఆ ₹1000 రికవరీ ఏదైతే చేస్తూ ఉన్నారో మాకు సొంత ఇల్లు అమలు చేస్తే ఆ రికవరీ బ్యాంక్ లోన్గా పెట్టుకొని మా ఇల్లు నిర్మాణానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింగరేణిలో మిగిలిపోయిన ల్యాండ్ అలాగే మిగిలిపోయిన క్వార్టర్స్ ఇవన్నిటిని కూడా ఒకసారి స్టడీ చేసి కార్మికులందరికీ సొంత ఇల్లు అమలయ్యే విధంగా యాజమాన్యము ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే ఈరోజు ఈ 2 రోజులు కూడా బ్యాలెట్ ఉద్యమ కార్యక్రమం చేపట్టినాం. ఈ బ్యాలెట్ ఉద్యమ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున సొంత ఇల్లు కావాలనే అభిప్రాయానికి వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. అందుకనే ఇప్పటికైనా మేనేజ్మెంటు సింగరేణి యాజమాన్యము ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి దీని మీద ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పటికీ అనేక విషయాల మీద వినతి పత్రాలు అందించడం. కాబట్టే ఈ సొంత ఇల్లు అమలు కోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టే ఈ పోరాటం విజయవంతం కావాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. కార్మికులకు సొంతింటి పథకం వెంటనే సిఐటియు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సింగరేణి కార్మికులందరికీ సొంతింటి పథకం వెంటనే కార్మికుల కోరిక మేరకు సొంతింటి పథకం వెంటనే సింగరేణిలో అన్యాక్రాంతం అవుతున్న భూములను కార్మికులకే ఇవ్వాలి. సింగరేణిలో అన్యాక్రాంతం అవుతున్న కోటలను కార్మికులకే ఇవ్వాలి. సింగరేణిలో అన్యాక్రాంతం అవుతున్న సంస్థ భూములను కార్మికులకే ఇవ్వాలి. ప్రతి కార్మికునికి 250 గజాల స్థలం కేటాయించాలి. వడ్డీ లేని రుణం 30 లక్షలు చెల్లించాలి. కార్మికుల ఐక్యత. అన్యాక్రాంతం అవుతున్న కోటాలను పర్మనెంట్ కార్మికులకే ఇవ్వాలి. కార్మికుల ఐక్యత. సిఐటియు నమస్తే. కార్మికుల ఐక్యత. కార్మికుల అభిప్రాయం మేరకు సొంత ఇల్లు వెంటనే అమలు చేయాలి. కార్మికుల అభిప్రాయం మేరకు సొంత ఇల్లు వెంటనే సింగరేణి కార్మికుల సొంత ఇల్లు వెంటనే సిఐటియు కార్మికుల ఐక్యత. కార్మికుల అభిప్రాయాన్ని పరిగణన తీసుకొని సొంత ఇల్లు వెంటనే కార్మికుల అభిప్రాయాలను పరిగణన తీసుకొని సొంత ఇల్లు వెంటనే కార్మికుల ఐక్యత. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటిసాని రాంభూపాల్ రెడ్డి గురువారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకు అందరికి కూడా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయుడు గారు అనంతపురంలో 15 నెలల పరిపాలన మేము సూపర్గా పరిపాలన చేసినాము. ప్రజలకు మేము ఎలక్షన్లు ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేర్చినాము. అట్టందుకే మేము నిన్న మీటింగ్ పెట్టామని చెప్పాము. మా నాయకుడు మాట్లాడిన మాటలకు అన్నిటికి కూడా నేను మన 2 రోజుల కిందటనే రైతులకు యూరియా విషయంలో ఆర్డీఓ ఆఫీసుల దగ్గరికి పోయి ఆర్డీఓలకు అర్జీలు ఇచ్చే దాంట్లో కూడా తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క రైతు కూడా వచ్చి మాకు ఇది మందు కావాలి, ఈ విత్తనాలు కావాలంటే డైరెక్ట్గా సప్లై చేసిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం వ్యవసాయాన్ని ఒక పండగ మాదిరి చేసి ఏ రైతుకు కూడా అన్యాయం జరగకుండా చేసిన పరిస్థితి ఆ రోజు ఉంటే ఈరోజు పరిస్థితి రైతులందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కిన పరిస్థితి. మీరేదో చెప్తున్నారు, మేము చాలా రైతులకు మా దాంట్లో ఒకసారి ప్రజలకు అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మీరు పొరపాటున మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవి మళ్ళీ ప్రభుత్వానికి తీసుకుంటాం తప్ప
పొరపాటున కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉంచే ప్రసక్తే లేదని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే గవర్నమెంట్లో ఉంటే నిజమైన పేద ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రైవేటులకైతే పేద ప్రజలకు మనకు న్యాయం జరగదు. 10% అంటే ఇంకా మొత్తం వాళ్ళు ఎట్లయినా కూడా చేసుకోవాలి. మీరు ఊరికి కేవలం మీరు ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఏదో అవి కొన్ని బస్సులు మాత్రమే పెట్టి మేము ఇస్తున్నాం, మీరు అందరూ కూడా అన్ని లేడీస్ చెప్పడం జరుగుతుంది. మేము ఏం చేసాము లేడీస్కు అనేది ఒక్కసారి చూస్తే పెంచిపోయే పరిస్థితి. కేవలం ఊరికేదో మీడియా ఉందని మాట్లాడుకొని మేము అన్నీ చేసామని చెప్తే ఒక్కసారి ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు. అధికారం ఈరోజు ఉంది కాబట్టి ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఎవరి గవర్నమెంట్ బాగుంది అనేది కూడా ఈరోజు ప్రజలకు అందరికీ తెలుసు. ఎవరు కూడా టైం కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉండే పరిస్థితి చూడడం జరుగుతుంది. ఇంకా మొత్తం అన్నీ కూడా నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొంచెం మొత్తం సూపర్ 6 అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మీరు ఏ సూపర్ 6 ఏం చేశారు? మీరు ఇచ్చిన తల్లికి వందనము అందబెట్టి మోటార్ సైకిల్ పెట్టి తర్వాతనే కూడా పాపం పరిస్థితి ఎవరు రోడ్ల మీద పోయేటోళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. అంటే ఆ విధంగా తెలుగుదేశం బ్రాంది షాప్లు బాగా అంటే తాగండి తినండి అంటే ఇప్పుడు మొత్తం అదే పరిస్థితి ఈరోజు చూడడం జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు మీరు ఏదో సంపాదించారు, మీకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని వీళ్ళని మాట్లాడడం మీకు ఒకటి అలవాటు. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొత్తం గ్రావెల్ వదిలిపెట్టడం లేదు, మట్టి వదిలి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటు నిన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో 15 నెలల పరిపాలన మేము సూపర్ 6 సూపర్గా పరిపాలన చేసినాము. ప్రజలకు మేము ఇచ్చిన ఎలక్షన్లు ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేర్చినాము. అట్లనికే మేము నిన్న మీటింగ్ పెట్టామని చెప్పాను. మా నాయకుడు మాట్లాడిన మాటలకు అన్నిటికీ కూడా నేను మన 2 రోజుల కిందటనే రైతులకు యూరియా విషయంలో ఆర్డీఓ ఆఫీసుల దగ్గర పోయి ఆర్డీఓలకు అర్జీలు ఇచ్చేదాన్ని ఎక్కువ బెనిఫిట్ జగనన్న గవర్నమెంట్లో లేడీస్కు వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కేవలం బస్సులో ఫ్రీ తిరిగినంత మాత్రం కాదు, కానీ వాళ్ళకి అందరికీ లేడీస్ కూడా 0 వడ్డీ డబ్బులు ఇచ్చేసి దాంతోపాటు వాళ్ళకు వైఎస్ఆర్ చేయి అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబం ఒక్కరే కాదు, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆ రోజు జగనన్న గవర్నమెంట్లో వాళ్ళకందరికీ కూడా 0 వడ్డీ ఇవన్నీ ఇచ్చిన పరిస్థితి. మీరు ఏమి ఇస్తున్నారో మీరందరూ ఒక్కసారి మీరు ఊరికి కేవలం మీరు ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఏదో అవి కొన్ని బస్సులు మాత్రమే పెట్టి మేము ఇస్తున్నాం, మీరందరూ కూడా. సీఎం నారా చంద్రబాబు నాయుడు 3 సార్లు అధికారంలో ఉండగా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయలేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చి 5 కాలేజీల నిర్మాణం పూర్తి చేసి క్లాసులు ప్రారంభించారని తెలిపారు. ఈ రోజు చంద్రబాబు ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. చూసుకున్నట్లయితే 1923వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేటువంటిది ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటైంది. దాని తర్వాత 96 సంవత్సరాల వరకు అంటే 2019 వరకు చూసుకున్నట్లయితే 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా ఈ 11లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప, నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా శ్రీకాకుళము ఈ 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన తర్వాత 11 అయ్యాయి. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు తర్వాత 2014-19 వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒకటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అనేటువంటిది జరగలేదు, ఆలోచన కూడా లేదు. అంతెందుకు ఇదే 2014-19 సంవత్సరం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ హయాంలో ఎన్డీఏతో భాగస్వామిగా ఉండి మోదీ గారు ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చేసేసి అనుమతులు మంజూరు చేస్తున్నా కూడాను దాదాపు 86 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడాను వాళ్ళు కేటాయించుకున్నా కూడాను ఆంధ్రప్రదేశ్ లో జరిగింది 0. అదే టైంలో బీజేపీ మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాసరావు వైద్య శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేసుకుంటే మాకు ఒక మెడికల్ కళాశాల కావాలి అని
ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మేము కట్టడం లేదనేటువంటిది చెప్పారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ వాళ్ళ పాలసీ ప్రకారము ఫేజ్ 3లో తన యొక్క శక్తియుక్తులన్నీ పెట్టి కేంద్రాన్ని ఒప్పించి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి తీసుకొని వచ్చి అందులో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మాణం పూర్తి చేసేసి తరగతులు కూడాను ప్రారంభించడం జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో 6,500 మెడికల్ సీట్లుంటాయి, ఎంబీబీఎస్ సీట్లుంటాయి ఇప్పటి వరకును. అందులో 850 మెడికల్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏర్పాటు వచ్చినటువంటిదే. ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలకి 8,500 కోట్ల రూపాయల అంచనాలతో శ్రీకారం చుట్టి చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వం సంబంధించిన తీసుకురాకపోగా ఉండే వాటిని పీపీపీ మోడల్ అనేటువంటిది ఒక తీసుకొని వచ్చేసేసి ప్రైవేట్ పరం చేసేసి ప్రభుత్వ వైద్య కళాశాలలో అయితే తక్కువ ఫీజులతో పేదవాడు అనేటువంటి మన అక్క చెల్లెమ్మలు ఎవరైనా కూడాను అన్నదమ్ములు గాని వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పంపించేసేసి ప్రభుత్వ వైద్య కళాశాలలో తక్కువ ఖర్చు తీసుకోవచ్చు. అదే ప్రైవేట్ పరం అయితే కోట్ల రూపాయలు కాసులు కుమ్మరించాల్సిందే. కేవలము ఈ ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు అనేటువంటిది ఒక వర్గానికో లేకపోతే కనుక అప్పర్ కమ్యూనిటీకో లేకపోతే డబ్బున్నోడికి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఇది చాలా అన్యాయం చంద్రబాబు. ఇది ప్రజల్లో మైమర్చిపోవడానికి తన యొక్క ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా, తన యొక్క సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో మొత్తం అంతా ఎన్ని కళాశాలలు వచ్చాయి, ఎన్ని చేశారనేటువంటిది చేస్తూ ఊదరగొడుతున్నారు కదా. మేము ఛాలెంజ్ చేస్తున్నాము, ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎవరి హయాంలో ఎన్ని వచ్చాయి అనేటువంటిది వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేసినట్లు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం సందర్శించి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసీదేవి, దళిత సంఘాల నాయకులు ఘనస్వాగతం పొందారు. మంత్రి సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులకు తీవ్ర అన్యాయం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు చెందిన అన్ని పథకాలను అమలు చేస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని దళితులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలి. వైఎస్ఆర్సీపీ హయాంలో దళితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఉద్యోగాలు నేను ఇందాకే చెప్పాను, అమరావతి డెవలప్ అయితే వచ్చాయని. మరి డెవలప్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఏదైనా కానీ 20 లక్షల ఉద్యోగాలు మాదిరిగా ఈరోజు 15 నెలల్లోనే మనకి ఆల్మోస్ట్ 10.5 లక్షలు భర్తీ చేస్తున్నాం. అంతేకాకుండా మెగా డిఎస్సి ద్వారా 16,342 జాబ్స్ కూడా అంతే మాదిరిగా యుద్ధ పేపర్స్ పెట్టుకోవచ్చా లేకపోతే గత ప్రభుత్వం ఏం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఏం చేసింది, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒకసారి మనం గమనిద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి నవరత్నాలంటూ నవమోసాలు చేసి ఇక్కడ దళితుల్ని ఆర్థికంగా అణగదొక్కి దళితుల్ని ఏ విధంగా వంచాలనే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 7.5 లక్షల కోట్లు మరి బడ్జెట్ పెట్టి అందులో 40,000 కోట్లు ఎస్సీల కొరకు సప్లై నిధులు 40,000 కోట్లు ఇచ్చి మరి ఎస్సీ కాలనీలో రోడ్స్ అయితేనేంటి, టాయిలెట్స్ అయితేనేంటి, ఎస్సీలకి కావాల్సిన ఇన్నోవా కార్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంతేకాకుండా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని పలు పథకాలు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014 నుంచి 2019 వరకు దేదీప్యంగా అమలు జరిగినాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. సప్లై నిధులు 9.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పెట్టి అందులో ఆల్మోస్ట్ 40,000 కోట్లు మాత్రమే మరి సప్లై నిధులకి కేటాయించి
మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయా అని చూస్తే అవి కాస్త డైవర్షన్. సో వాళ్ళ ఆర్థిక అభివృద్ధికే వాళ్ళు పాల్గొన్నారు తప్పితే వాళ్ళు దళితులకి చేసింది ఏమీ లేదు. 12,000 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ని తీసుకొని మరి ఆ ఎకరాల్లో వాళ్ళు చేసింది ఏంటి? గ్రావెల్, మట్టి తోలుకోవటం తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. ఆ దళితులు ఎవరైతే ఉన్నారో ఆ ఎకరాల్లో సాగు చేసుకున్న వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు. మరి ఉచిత కరెంటు 150 యూనిట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 200 యూనిట్స్ ఇస్తాను నాకు గవర్నమెంట్ వస్తాయని చెప్పి 200 యూనిట్స్ కాదు కదా, వాళ్ళ యొక్క సర్వే చేసి సగానికి సగం కోసేసి తర్వాత మీరు దళిత కాలనీలో ఉంటేనే మీకు ఈ యొక్క 200 యూనిట్స్ వస్తాయని చెప్పిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు గమనిస్తే 3 రాజధానులు ఉసురు తగిలి వాళ్ళకి 14 సీట్లు కాదు కదా 11 సీట్లకు పడిపోయి ఈరోజు కనీసం ప్రత్యక్ష హోదా కూడా అట్లా రాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రత్యక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తానని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరం. అంతేకాకుండా ఇక్కడ సభ్య సమాజం నవ్వుపాలవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రత్యక్ష హోదా అనేది ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. కనుక ఆయన ఏ విధంగా దళితుల్ని మోసం చేశాడో ఆ ఉసురు తగిలి ఈరోజు 11 సీట్లకు పడిపోయారు. ఈరోజు వాళ్ళు చేసిన పాలన ఎంత దుర్మార్గంగా ఉందో, దళితుల్ని కనుక మోసం చేసిన వాళ్ళు ఎవరు కూడా బ్రతికి బట్ట కట్టలేడు అనేది ఈరోజు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ నిధులు తీసుకొని డైవర్ట్ చేసినందుకు ఆ ఉసురు జగన్మోహన్ రెడ్డికి బాగా తగిలిందని కూడా ఈరోజు నేను గట్టిగా చెప్తున్నా. సో దళితులకి రక్షణ ఉందంటే దళితుల మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన దాఖలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఈరోజు కనుక మీరు 1989 ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కనుక మనకు ఉన్నట్లయితే 0 FIR బుక్ అయ్యి చాలామంది మహిళలు బాలికలు కూడా ఎంతో రక్షణ కలిగించారు వాళ్ళు. ఎందుకంటే 0 FIR ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎక్కడైనా ఒక రేప్ జరిగిందంటే అదే స్టేషన్లో వేరే ఊరు వాడు వచ్చి కంటే మీ ఊరు వెళ్ళండి అంటే అప్పుడు కల్లా చాలా టైం పడుతుంది. అలా కాకుండా 0 FIR అనేది ఏ పోలీస్ స్టేషన్లో నుంచి తీసుకోవచ్చు. కానీ అలాంటి వెసులుబాటు లేకుండా అత్యాచారాలు, ఘోరాలు, మానభంగాలు జరిగిన ప్రభుత్వం గత ప్రభుత్వం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.